ఇది కేవలం విజయం మాత్రమే కాదు, భారత నారీశక్తి రాసిన కొత్త చరిత్ర. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన కళ ఈరోజు మనకి నిజమైంది. అదే భారత మహిళా జట్టు ప్రపంచ కప్ విజేతగా నిలవడం. ఇది కేవలం మహిళల గెలుపు మాత్రమే కాదు, మహిళా క్రికెట్లో ఇది ఒక కొత్త యుగానికి నాంది. అందరికీ నమస్కారం, నేను మీ మనోజ్ అండ్ వెల్కమ్ టు మెరిట్ పాయింట్స్. మన భారత మహిళా జట్టు ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. అంతేకాకుండా యావత్ భారతదేశాన్ని గర్వంగా నిలిచేలా చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఎవరెంత స్కోర్ చేశారు, అవార్డ్స్ ఎవరెవరికి ఏమేమి వచ్చాయి, ప్రైజ్ మనీ ఎంతగా పొందారు లాంటి ముఖ్యమైన అంశాలు ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ముందుగా మ్యాచ్ హైలైట్స్ ఏంటి. సో ముందుగా ఇండియా వచ్చేసరికి టాస్ ఓడిపోయిందనమాట. టాస్ ఓడిపోయి మనం ఫస్ట్ బ్యాటింగ్ అనేది చేయడం జరిగింది. అండ్ ఇండియా వచ్చేసరికి 298 for 7 అనే టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో షెఫాలి వర్మ టాప్ స్కోరర్గా నిలిచి 87 రన్లు సాధించారు. దాంతోపాటు 2 వికెట్లు కూడా తను తీయడం జరిగింది. అంతేకాకుండా దీప్తి శర్మ ఎవరైతే ఉన్నారో 58 రన్లు కొట్టడమే కాకుండా ఒక అవార్డ్ విన్నింగ్ స్పెల్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అని చెప్పంటే ఇంత కీలకమైన మ్యాచ్లో 5 వికెట్లు తీసింది. సో ఇది చాలా కీలకమైన పాత్ర అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. దెన్ సౌత్ ఆఫ్రికా క్యాప్టెన్ ఎవరైతే ఉన్నారో చాలా గట్టిగా ట్రై చేశారు, మనకి చాలా గట్టి పోటీ కూడా ఇచ్చారు. అండ్ తను సెంచరీ కొట్టి 101 రన్స్ అనేది చేయడం జరిగింది. బట్ తర్వాత ఒక బ్రహ్మాండమైన క్యాచ్ మన ఫీల్డర్ తీసుకోవడం వల్ల తను అవుట్ అయ్యి అక్కడి నుంచి ఆ టీం పతనం అనేది స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మనకి అవార్డ్స్ ఏమేమి ఇచ్చారు అని చెప్పంటే ప్లేయర్ ఆఫ్ మ్యాచ్గా నిలిచింది షెఫాలి వర్మ. ఎందుకు అని చెప్పంటే 87 రన్స్ కొట్టడం వల్ల తను ప్లేయర్ ఆఫ్ మ్యాచ్గా నిలిచాడు. అంతేకాకుండా ఇప్పుడు ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ ఎవరు అని చెప్పంటే దీప్తి శర్మ. ఎందుకు? తను ఓవరాల్గా సీజన్ మొత్తంలో 22 వికెట్లు అనేవి తీయడం జరిగింది. 22 వికెట్లు తీయడంతో కాకుండా బ్యాటింగ్లో కూడా తను రాణించారు 215 రన్స్తో. సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా షెఫాలి వర్మ నిలిచింది అండ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా దీప్తి శర్మ నిలిచారు. అంతేకాకుండా అసలు ఇది మనకి చాలా హిస్టారిక్ మూమెంట్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకు అని చెప్పంటే గత 2-3 సార్లు కూడా మనం ఫైనల్స్ దాకా రావడం ఆర్ విజయానికి చేరువగా వెళ్ళి విజయం మనకి దక్కకపోవడం అనేది జరిగింది. సో ఎన్నో ఏళ్ళ నిరీక్షణ తర్వాత, ఎంతో వెయిటింగ్ తర్వాత మనకి కప్ రావడం అనేది అందరం దానివల్ల చాలా ఆనందంగా ఉన్నారు. అండ్ ఇది మన మహిళా క్రికెట్లో మనకి వచ్చిన ఇంటర్నేషనల్ మ్యాచెస్లో T20లో కావచ్చు, ODIలో కావచ్చు, ఇది మనకి వచ్చిన ఫస్ట్ పెద్ద కప్. సో ఈ రకంగా మనకి కప్ అనేది రావడం వల్ల ఎప్పుడైతే మనకి 1983లో భారత్ మొదటిసారిగా ప్రపంచ కప్ గెలిచిందో, వరల్డ్ కప్ గెలిచిందో, ముందు వరకు క్రికెట్ పరిస్థితి అంత బాగుండేది కాదు. మనకి ఎంకరేజ్మెంట్ కావచ్చు ఆర్ ఫండింగ్ కావచ్చు అంతగా వచ్చేది కాదు. ఏ రకంగా అయితే మనం 1983లో కప్పు కొట్టిన తర్వాత ఇండియాలో క్రికెట్కి ఏ రకమైన ప్రోత్సాహం దొరికిందో అదే ప్రోత్సాహం ఇప్పుడు మహిళా క్రికెట్కి కూడా దక్కుతుంది. ఎందుకు అని చెప్పంటే దీనికి కారణం ఇప్పుడు ప్రపంచ కప్ గెలవడం వల్ల. ఇప్పుడు ఈ ప్రపంచ కప్ గెలిచాం కాబట్టి ఇప్పుడు ఎంతోమంది తండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆడపిల్లలు అయినా కూడా మేము కూడా క్రికెట్ ఆడతాము అని చెప్పి వాళ్ళు క్రికెట్లోకి వచ్చే అవకాశం అనేది మనం ఎక్కువగా చూడొచ్చు అనమాట. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ప్రైజ్ మనీ ఏంటి, బహుమానం ఏంటి అని చూసుకుంటే ఫస్ట్ ద విన్నింగ్ టీమ్ మనకి ఇండియాకి మనకి 37.3 కోట్ల రూపాయలు వచ్చాయి. కానీ ఇది వచ్చింది మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ నుంచి. మనకి ఐసీసీ నుంచి 37.3 కోట్ల రూపాయలు వచ్చాయన్నమాట. అంతేకాకుండా బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సాకియా అనౌన్స్ అడిషనల్ 51 crores, అంటే ఫస్ట్ వీళ్ళకి 125 crores ప్రైజ్ మనీ ఇచ్చారు. అది కాకుండా అడిషనల్ 51 crores కూడా ప్లేయర్స్కి, కోచెస్కి అండ్ గ్రౌండ్ స్టాఫ్ ఎవరైతే గ్రౌండ్లో అట్లా పనిచేస్తూ ఉంటారో అది చేశారనమాట. దెన్ జైషా, ఇప్పుడు ఒక్కసారి మనకి జైషా ఆ సభ్యత్వం తీసుకున్న తర్వాత ముందుగా మనకి ఏంటంటే పే ప్యారిటీ ఉండేది కాదు, అంటే మెన్కి ఏ రకమైన వచ్చేదో అంత ఉండేది కాదు. బట్ జైషా ఒక్కసారి పదవి తీసుకున్న తర్వాత ఆ ప్రైజ్ మనీని 300% ఇంక్రీజ్ చేశాడు. 300% ఇంక్రీజ్ చేయడం వల్ల ఇంతకుముందు తక్కువగా ఉన్నది ఇప్పుడు ఈ $14 million, అంటే సుమారు 125 crore రూపీస్, సుమారు 125 crore రూపీస్ అనేది మనకి ప్రైజ్ మనీగా అనేది రావడం జరిగింది. ముందు ఏమిటి అని చెప్పంటే పే డిస్పారిటీస్ అనేవి ఉండేవి.
ఒక్కసారి జైషా వచ్చాక ఈ పే పారిటీ అనేది ఎన్ష్యూర్ చేయడానికి ట్రై చేశారనమాట. సో ఈ నేపథ్యంలో ఏంటి, మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు కావచ్చు, మన ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు కావచ్చు, అంతేకాకుండా మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కావచ్చు, అంతేకాకుండా మన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో వాళ్ళకి శుభాకాంక్షలు అనేది తెలపడం జరిగింది. సో ఈ రకంగా ఈ విజయం అనేది ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు సిగ్నిఫికెంట్లీ బూస్ట్ ద గ్రోత్ అండ్ విజిబిలిటీ ఆఫ్ ఉమెన్స్ క్రికెట్ ఇన్ ఇండియా. ఎందుకు అని చెప్పంటే, నేను ఇందాక చెప్పినట్టుగా మీరు 1983 అనే మూవీ ఉంటుందండి. సో కపిల్ దేవ్ మీద తీసింది. 1983 ఇండియా వరల్డ్ కప్ ఏ రకంగా గెలిచింది అన్న దాని మీద తీసింది. దాంట్లో కనుక మీరు చూసినట్టయితే ముందు ఎవరికి నమ్మకం ఉండేది కాదు, ఇండియా గెలుస్తుంది, క్రికెట్లో మనం రాణిస్తాము అని చెప్పి. బట్ ఒక్కసారి 1983లో కప్పు కొట్టి అలా ఎత్తిన ప్రతి వేలుని వాగిన ప్రతి నోరుని మూసేలా చేశారనమాట. అదే రకంగా ఇప్పుడు మన మహిళా క్రికెట్ టీం కూడా అదే విధంగా అంతే ప్రోత్సాహంతో అంతే దూకుడుతో గెలిచి మనల్ని చాలా గర్వకారణంగా నిలిచారు అని చెప్పి మనం చెప్పచ్చు. సో ఈ రకంగా గెలవడం వల్లనే ఇందాక చెప్పినట్టు మనకి ఎంతో ప్రోత్సాహం అనేది దొరుకుతుంది మహిళల క్రికెట్లో. సో మ్యాచ్ సమ్మరీ కనుక చూసినట్టయితే స్కోర్స్ అనేవి ఈ రకంగా ఉన్నాయి. హైయెస్ట్ స్కోరర్స్ మనము 87 అండ్ ఆల్సో తర్వాత దీప్తి శర్మ 58గా చెప్పుకోవచ్చు. అండ్ స్మృతి మందన గారు 45 కొట్టారు, రిచా ఘోష్ 34. సౌత్ ఆఫ్రికా అనేది ఏదైతే ఉందో 246కి ఆల్అౌట్ అవ్వడం జరిగింది. అండ్ ఏ రకమైన క్యాచ్ అయితే తీసుకున్నారో ఈ క్యాచ్ మనం చాలా కీలకమైనదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 1983లో కపిల్ దేవ్ తీసుకున్న క్యాచ్ కావచ్చు, 2007 వరల్డ్ కప్లో శ్రీశాంత్ తీసుకున్న క్యాచ్ కావచ్చు, అంతేకాకుండా రీసెంట్గా మనం 2024లో గెలిచిన వరల్డ్ కప్లో సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న క్యాచ్ కావచ్చు. ఈ రకమైన క్యాచెస్ ఏవైతే గేమ్ చేంజింగ్గా ఉన్నాయో ఆర్ విన్నింగ్ మూమెంట్ని గేమ్ చేంజర్స్ అయ్యాయో, అదే గేమ్ చేంజర్ మనం తీసుకున్న ఈ క్యాప్టెన్ ఎప్పుడైతే అవుట్ చేసినప్పుడు తీసుకున్న క్యాచ్ కూడా గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటని చెప్పంటే, మహిళలు అనేక రంగాల్లో ఇప్పుడు ముందుకు రాణిస్తున్నారు. మనం ఈ రకమైన ప్రోత్సాహం ఇవ్వడం వల్ల నారీ శక్తి అనేది కేవలం నినాదనం కాదు, మనం దాన్ని రియాలిటీ చేసి చూపిస్తున్నాము. మన దగ్గర ఎన్నో ఏళ్ళుగా పాతుకుపోయిన జెండర్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి తీసేసి ఆ అడ్డులని తొలగించి ఉమెన్కి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఆర్ ఈక్వల్ ప్లేసెస్లో అంటే అన్ని చోట్ల కూడా రాణించేలాగా ప్రోత్సాహం ఇవ్వాలి. అండ్ దీని మీద మీ కమెంట్స్ ఏంటో చెప్పండి. మహిళలకు ఇంకా ఎక్కువ ప్రోత్సాహం ఏ రంగాల్లో అనేది కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్. We will be back again with another video tomorrow.